నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. జగన్మోహన్ రెడ్డి మాజీ తెలంగాణ సీఎం కేసీఆర్ ని కలవబోతున్నారని చెప్పి టాక్ వినిపిస్తుంది. వీళ్ళిద్దరూ కనుక కలిసినట్లయితే ఆంధ్ర రాజకీయాల్లో ఏవైనా సరికొత్త మార్పులు చేర్పులు చేయడానికి అవకాశం ఉందా? వీరి వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణను మనతో పంచుకోవడానికి రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు. నమస్కారం. నమస్కారం. జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ని కలవబోతున్నారని చెప్పేసి అని టాక్ వినిపిస్తుంది. ఒకవేళ వీళ్ళిద్దరు కలిసినట్టయితే ఆంధ్ర రాజకీయాల్లో ఏమన్నా పెను మార్పులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయా? వీరి వ్యూహాలు ఎలా ఉండొచ్చు అంటారు? మెయిన్ థింగ్ ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు మర్యాద పూర్వకంగా ఆయన హైదరాబాద్ ఏదో పని నుండి వస్తున్నారు. వచ్చినప్పుడు కేసీఆర్ గారిని చూడలేదు, ఆయన జబ్బు తర్వాత చూస్తున్నాడు అంతే. ఒక ఓడిపోయిన వ్యక్తి నుంచి ఆయన తీసుకునేది ఏమున్నది? సలహాలు తీసుకున్నా సీరియస్ గా తీసుకోడు, సాయం చేసే పరిస్థితిలో లేడు. ఓదార్పు యాత్ర ఇది. ఆయన పాపం ఆపరేషన్ చేయించుకున్నాడు, ఆయన ఓడిపోయాడు. రెండు రకాలుగా ఈ ఓదార్పు మంచిగా పనిచేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి కూర్చుంటాడు, మాట్లాడతాడు, నువ్వు జాగ్రత్తగా ఉండు అది ఏమన్నా సలహాలు ఇస్తాడా కేసీఆర్ పెద్ద మనిషిగా? అంటే లోపల జగన్మోహన్ రెడ్డి నువ్వు ఉండకపోయావా అని అనుకుంటాడు, తప్పకుండా ఉంటానని చెప్తాడు. సీరియస్ గా తీసుకోరు. ఇంకా ఎప్పుడైతే 10 years తర్వాత ఇలా డిఫీట్ అయిపోయాడో ప్రపంచం చాలా క్రూరమైంది. ఒక మనిషి పడిపోయాక ఆయన ఏదో లేవదేద్దామని చూడరు. ఎవరు ఎలా తీసుకుంటున్నాడు ఈ సెట్ బ్యాక్, ఈ డిఫీట్ ని, ఈ ఓటమిని ఎలా అరిగించుకుంటున్నాడు? ఇంత హుందాగా తిరిగేవాడు 22 సంవత్సరాలు కేసీఆర్, అందరినీ అడావి చేసేవాడు. ఇప్పుడు ఏమంటారు అని చూడటానికి వస్తారు. చాలా మంది అనుకుంటారు సింపతి గురించి అయితే జనాన్ని చూస్తున్నారు, సింపతి గురించి చాలా తక్కువ మంది వెళ్తారు. హౌ హీస్ టేకింగ్, ఎలా తీసుకుంటున్నాడు ఈ సెట్ బ్యాక్, ఈ బిజినెస్ ఫెయిలియర్ ని ఎలా తీసుకుంటున్నాడు, ఈ పొలిటికల్ ఫెయిలియర్ ని ఎలా తీసుకుంటున్నాడు? సినిమా ఫెయిలియర్ గా చాలా మంది యాక్టర్స్ చూడటానికి వెళ్తారు. ఎందుకంటే ఎలా తీసుకుంటున్నాడు? మొహంలో భయం ఉన్నదా లేకపోతే నార్మల్ గా ఉన్నదా? చాలా మంది చూస్తారు, క్యూరియాసిటీ అంతవరకే. కానీ ఒక కర్టెసీ కాల్, దానికంటే ఎక్కువ మనం ఆలోచిస్తాం. కష్టం తర్వాత కేసీఆర్ కి ఒక టైంలో మంచి పేరు నేషనల్ గా వచ్చింది. బీఆర్ఎస్ పెట్టాక అన్ని తిరిగాడు, ఒక కొత్త విధానం తీసుకొస్తున్నాడు అని చాలా మంది ఆశించారు. ఎందుకంటే రైతు వర్గానికి కేసీఆర్ ఒక మంచి స్నేహితుడు. దేశం అంతా పేరు పాకి రైతులకి. అవన్నీ ఇప్పుడు మొన్న ఫెయిల్ అయిపోయి, ఎప్పుడైతే ఈ రిజల్ట్స్ December 3 వచ్చినాయో అదంతా ఇంకా సెట్ బ్యాక్ అయిపోయి ఆయన ఫ్యూచర్ ఏంటి ఆ పరిస్థితిలో. అంటే పుల్లారావు గారు, ఇంతకు ముందు వరకు కూడా ఆల్మోస్ట్ ఇక్కడ కేసీఆర్ తెలంగాణలో ఏ పని చేస్తే అక్కడ ఇంచుమించుగా జగన్మోహన్ రెడ్డి కూడా అదే పని చేశారు. సో 2023 తెలంగాణ ఎన్నికల్లో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలకి కేసీఆర్ టికెట్లు ఇచ్చారు కాబట్టి ఆ పని నేను చేయను, అక్కడ కేసీఆర్ ఓడిపోయారు కాబట్టి నేను ఆయన అడుగుజాడల్లో కాకుండా కొంచెం డిఫరెంట్ గా వెళ్తాను అనేసి సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరికి కూడా, ఎంపీలకి కూడా జగన్మోహన్ రెడ్డి టికెట్లు ఇవ్వలేదు. సో అక్కడ ఆయన ఏం చేసి ఇక్కడ అనేది చేస్తున్నారు. మరి ఈ రకంగా ఈయన చేస్తున్నప్పుడు, ఆయన ఫాలో అవుతున్నప్పుడు, ఇప్పుడు ఆంధ్ర రాజకీయాలకు సంబంధించి కేసీఆర్ దగ్గర నుంచి సలహాలు తీసుకోవడం, లేదంటే ఏమైనా వ్యూహాలు తీసుకోవడం జరిగేటువంటి అవకాశాలు ఉండొచ్చు అనుకోవచ్చు? అస్సలు తీసుకోడు. ఎందుకంటే కేసీఆర్ కూడా కాబట్టి వద్దంటారా? ప్రశాంత్ కిషోర్ వదిలేశాడు కదా జగన్మోహన్ రెడ్డిని. ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో కూర్చున్నాడు కదా. ప్రశాంత్ కిషోర్ ఆయన రహస్యాలు, ఆయన మూడ్స్, ఆయన ఎలా మాట్లాడతాడు, దేనికి భయపడతాడు, దేనికి భయపడ్డు, ఏం చేద్దామంటాడు, అన్ని ప్రశాంత్ కిషోర్ బయట వాళ్ళకి చెప్తాడు కదా. సో కొత్తగా నేర్పేది కేసీఆర్ గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఏం లేదు. ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ కి నేర్పచ్చు. 2014లో ఓడిపోయాక నేను ఇలా చేశా, నువ్వు కూడా అలా చేయి, అది చెప్పచ్చు. కేసీఆర్ కి సలహా ఇచ్చే పొజిషన్ లో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. కేసీఆర్ పొజిషన్ లో లేడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాక 5 సంవత్సరాలు కూర్చున్నాడు, మళ్ళీ పవర్లోకి వచ్చాయి. సో నువ్వు కూడా రావచ్చు, ఇలాగా నువ్వు ఇలా చేయి, అలా చేయి. ఆయన సలహాలు అడగాలి, కేసీఆర్ అడగాలి. జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే ఆయన సలహాలు ఇస్తారో ఇవ్వడో అది వేరే, మనకు తెలియదు కదా ఎలా. అందువల్ల ఇది ఒక ఇంట్రెస్టింగ్ మీటింగ్ కూడా కాదు, క్యాజువల్ మీటింగ్. ఆయన గెలుచుండి మళ్ళీ 3వసారి ముఖ్యమంత్రి అవ్వాడు, ఇలాగ యాక్సిడెంట్ అయింది, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు, ఏదో చేసేస్తాడు,
కొన్ని సమాజ వర్గాలకు చెప్పేస్తాడు, ఆంధ్రాలో చెప్పేస్తారు, ఓట్లు వేసేస్తారు పరిగెత్తుకుని ఆయన మాట ఆయన పోయినాయి. పాలిటిక్స్ లో వచ్చిన విషయం ఏంటంటే చాలా మంది పెద్దలు అన్నారు 7 రోజులు అనేది రాజకీయంలో వీక్, చాలా దూరమైన సమయం. 7 రోజులు కాదు, 7 గంటల్లో కూడా మారిపోతారు. అందువల్ల ఏమవుతుందో మనం చెప్పలేం. అందరూ ఏమనుకుంటున్నారంటే కేసీఆర్ కాంగ్రెస్ తో పోరాడతాడు పార్లమెంట్, అది కాంప్రమైజ్ అవటానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఢిల్లీ నుంచి వార్తలు వస్తున్నాయి, మనం కలిసి పనిచేద్దాం, బీజేపీని అడ్డుకొడదాం వస్తే మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, కేజ్రీవాల్, తేజస్వి యాదవ్, నితీష్ కుమార్, శరద్ పవార్, ఉద్ధవ్ ఠాకరే అందరూ కేసీఆర్ అంటే మంచి సింపతి ఉన్నది, చాలా సింపతి ఉన్నది. అందువల్ల ఏం జరుగుతుందో మనం చెప్పలేం. ప్రస్తుతం ఈయన సింపుల్ గా విజిట్కి వెళ్తున్నాడు. లోపల ఆనందం ఉంటుందా ఓడిపోయాడని, లోపల విచారం ఉంటుందా అది మనం చెప్పాలి. తప్పకుండా కేసీఆర్ గారు కంటిన్యూగా 2 సార్లు గెలవడం జరిగింది, 3సారి గెలవకపోయినా. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఒకసారి గెలిచారు, 2సారి గెలిచేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పేసి అని టాక్ కూడా వినిపిస్తుంది. మరి ఇక్కడ కేసీఆర్ ఎలా సలహాలు తీసుకుంటారు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి? కేసీఆర్ ఎందుకు తీసుకోడు, ఆయన ముఖ్యమంత్రిగా హోదాలో ఇంకా ఉన్నది కదా, ముఖ్యమంత్రి హోదా పోలేదు కదా. ముఖ్యమంత్రి హోదా ఉన్నంత కాలం సామాన్యమైన వ్యక్తి కూడా చాలా పెద్దగా అంటాడు, చాలా హైట్ ఉన్నట్టుగా అంటాడు, చాలా హెల్త్ ఉంటుంది, హెల్త్ పాడవదు, చాలా ఫేస్ లో తేజస్ ఉంటుంది, ఓరా ఉంటుంది. వందల మంది ఆయన మీద అటెండ్ అవుతూ ఉంటారు, ఆ సెక్యూరిటీ గార్డ్స్, ఆ పోలీస్ కాన్వాయ్స్, ఆ బ్యూరోక్రాట్స్, పొగుడుదారులు, నాటు మేధావులు కూడా ఎక్కువ ఉంటారు. నాటు మేధావులు చుట్టూరా ఉంటారు, ఏదో మంచి మాటలు చెప్తా ఉంటారు. పాట చాలా బాగున్నదండి, బయట చాలా మనకి అందరు జనం ఓట్లేస్తారు, మీరేం బాధపడద్దు అని చెప్తా ఉంటారు నాటు మేధావులు. సో అవన్నీ సీఎం ఉంటాయి. సీఎం పోయాక ఏముంది, సీఎం హోదాలో ఆయన ఇంటికి ఇవాళ వస్తున్నాడు కాబట్టి కేసీఆర్ చాలా ఆనందపడతాడు. దాన్ని ఇంకా చూడటానికి ఎవరైనా వస్తున్నారు. ఇది నేనేమి క్రూయల్ గా చెప్పట్లేదు, పాలిటిక్స్ చాలా క్రూయల్ బిజినెస్. ఓడిపోయాక ఒకలాగా ఉంటాయి, గెలిచాక ఒకలాగా ఉంటుంది. సో అందువల్ల పాలిటీషియన్స్ కి అది అలవాటు చేసుకోవాలి. పాపం వాళ్ళ మొహాలు చూసి ప్రజలు ఆఫీసర్లు తలంచట్లేదు, వాళ్ళ పదవి చూసి. ఎంతమంది ఆఫీసర్లు కేసీఆర్ దగ్గర ఉన్నారు ఈవేళ, ఎంతమంది మాట వింటారు, ఎంతమంది బిజినెస్ పీపుల్ వెళ్తున్నారు ఆయన దగ్గరికి, మీడియా ఎంతమంది వెళ్తున్నారు, ఇంత తగ్గిపోయింది. నేషనల్ టీవీ కూడా ఆ స్పోక్స్ పర్సన్స్ అని ఎవరిని పిలవట్లేదు, తగ్గిపోయింది. ఎందుకంటే ఇట్స్ క్రూయల్ బిజినెస్, ఇది బిజినెస్. అంటే ఇక్కడ కేసీఆర్ కి పదవి లేదు కాబట్టి కేసీఆర్ ఏం చెప్పినా జగన్మోహన్ రెడ్డి వినేటువంటి సిచ్యువేషన్ లేదంట. జగన్ ఏదైనా చెప్తేనే కేసీఆర్ వింటాడా? జగన్ చెప్పాలి, సలహా ఇవ్వాలి. కేసీఆర్ కి నేను ఓడిపోయినప్పుడు ఇలా చేశాను అంకుల్, నువ్వు ఇలా పని చేయి, నువ్వు బాధపడద్దు, తిరిగి వస్తావని మాట ఇచ్చి ఆయన ఓదార్చి ధైర్యం చేసి బయటికి రావాలి. లోపల ఏమనుకుంటున్నాడు జగన్ ఫేస్ చూస్తే మనకు తెలియదు లోపల ఏమనుకుంటున్నాడు, ఎందుకంటే చాలా కంట్రోల్డ్ ఎమోషన్స్ ఉంటాయి కాబట్టి. ఈ మాట ఆయనకి చెప్తే చాలా ఆనందపడతాడు కేసీఆర్ గారు, తొందరగా ఆరోగ్యం తిరిగి వస్తుంది, బయటికి వస్తాడు, ఆ సలహాలు కూడా పాటి. కానీ అంతవరకు జరగదు అనుకుంటున్నాను. ఎందుకంటే కేసీఆర్ ఏ రకంగా తేరుకుంటాడు రాజకీయంగా, ఆ పక్కన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలాగ యాక్షన్ ఉన్నది, రేవంత్ రెడ్డి గారు ఏమన్నా ఆంధ్రప్రదేశ్ తో సంబంధాలు ఉన్నాయా, మనకి ఏమీ తెలియదు. రాజకీయంలో బయట జరిగేది ఒకటి, తెర ముందర జరిగేది ఒకటి, తెర వెనకాల జరిగేది. సో యూ హ్యావ్ టు వెయిట్. ఇది కర్టసీ కాల్. అండ్ ఇద్దరు ఆనందపడతారు, నేను మంచివాడిని వెళ్ళి చూసి వచ్చాను జగన్ అనుకుంటాడు, నేను గొప్పవాడిని ముఖ్యమంత్రి చూడటానికి వచ్చేది. క్రూయల్ బిజినెస్ రాజకీయం. కేసీఆర్ గారికి తెలుసు, మరసి ఇవ్వలేదు, మరసి అడగటానికి లేదు. క్రూయల్ బిజినెస్ రాజకీయం. సో ఇది జస్ట్ కేవలం కర్టసీ కాల్ మాత్రమే, విజిటింగ్ మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కేసీఆర్ కి సంబంధించి. సో మరి వీళ్ళు కలిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రవర్తనలు ఏమన్నా చేంజెస్ వచ్చాయా లేదా అనేది మనకి త్వరలో తెలియబోతుంది, వేచి చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం.